శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మాతాపితుః సమం దైవం న దైవం పితృమర్చయే. సర్వతీర్థఫలన్నేయం మాతృవందనతాం సదా. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్వేతార్కగణపతయే నమః. మాతాపితృభ్యో నమః. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు పంచాంగ శ్రవణం వినడం వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే, శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అంటే సమస్త కళ్యాణములు జరుగుతాయట పంచాంగ శ్రవణం వినడం వల్ల. దుస్వప్నములు ఏమున్నా కూడా తొలగిపోతాయట. గంగా స్నానము చేసినటువంటి మంచి ఫలితములు కలుగుతాయట. గోదానం చేసినటువంటి పుణ్యం లభిస్తుందట. ఆయుహు వృద్ధి చెందుతుందట. సమస్త శుభాలు కలుగుతాయట. సంతాన వృద్ధి కలుగుతుందట. సంపద వృద్ధి కలుగుతుందట. ఏ కర్మను ఆచరించినా ఆ కర్మ సుసాధనం, అంటే ఆ కర్మ విజయం, ఆ కర్మలో విజయాన్ని పొందే విధంగా దోహదపడుతుందట పంచాంగము. పంచాంగము అంటే 5 అంగములతో కూడుకొని ఉన్నదని, తిథి వార నక్షత్ర యోగ కరణములతో కూడుకున్నది పంచాంగమని. ఈ 5 మనకు ఏ విధంగా దోహదపడుతుంది అంటే, తిథైశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధించ, పంచాంగ ఫలదిద్యదం, కాలాత్ కాలవిత్ కర్మవృద్ధిమాన్, దేవతా అనుగ్రహం లభే అని చెప్పబడింది. అంటే మనకు తిథి శ్రియమును అంటే యోగమును కలిగింపజేస్తుంది. ధనధాన్యములను పెంచడానికి, సత్కార్యములు చేయడానికి, తద్వారా సిరి సంపదలను పొందడానికి మనకు దోహదపడేదే తిథి. మనం ఎప్పుడైతే సన్మార్గములో ధనమును ఆర్జించినట్లయితే అప్పుడు మనకు సంపూర్ణటువంటి ఆయుష్, ఆనందంగా ఉంటాం కనుక ఆయుష్ వృద్ధి కలుగుతుంది. అది వారము ఆయుష్ను వృద్ధి చేస్తుందట. మనం ఏదైనా కార్యమును ఆచరించినప్పుడు తిథి చూసుకున్నట్లయితే ఆ తిథి ఆ కార్యమునకు పనితనానికి సంకల్ప సాధనై సంకల్పం నెరవేర్చుకోవడానికి దోహదపడితే ఆ యొక్క పనిలో ఆయుష్ను పెంచేది వారమట. అదేవిధంగా నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం చూసుకోవడం వల్ల ఆ యొక్క పనిలో మనం చేసేటువంటి పనిలో ఏవైనా దోషములు ఉంటే తీసేస్తుందట. తద్వారా దానివల్ల సంభవించేటువంటి కీడులు, రోగములు ఏవైతే ఉంటాయో అది నివారణ చేస్తుందట యోగము. కరణాత్ కార్యసిద్ధించ, ఇవన్నీ కూడా సక్రమంగా ఆచరించుకొని మనము మన యొక్క స్థితిగతులను ఒక క్రమపద్ధతిగా మనం మన జీవితాన్ని ముందుకు నడిపితే మనకు కలిగేది కార్య విజయం. అదే కరణం చెప్తుంది. కనుక ఈ పంచాంగములో ఉండేటువంటి 5 అంగములను కూడా మనం పరిశీలించి మనము ఏ కార్యమును ఆచరించినా అది విజయాన్ని కలిగింపజేస్తుంది అని మన ఋషులు, పూర్వీకులు కూడా మనకు చెప్పడం జరిగింది.